ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశంలోని కార్యక్రమం వింటున్న దేవుని బిడలకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. దేవునికి మహిమ చెల్లునగాక. ఈ శుభవేళ ఒక బాధలలో ఉన్న ఒక వ్యక్తి చేసిన ప్రార్థన మీ జ్ఞాపకం చేస్తారు. మనం ఎప్పుడూ బాధలలోనూ ఉంటాం కదా. బాధల నుంచి పరిష్కారం ఎట్లా వెళ్ళాలి అనేది బైబిల్ చూపుతున్న దారి మార్గం. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అతను బాధల్లో చాలా సమస్యలు వచ్చాయట. 86వ కీర్తనలోని 3వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది, ప్రభువా దినమెల్లా నేను నీకు మొరపెడుతున్నానయ్యా, ప్రభువా నన్ను కరుణించు. దినమెల్లా మొరపెడుతున్నాను అంటే జీవితంలో దినచర్యలు మనకుంటాయి, ఆయా పనులు చేసి తీరాలి. కానీ ఇన్ని పనులు జరుగుతున్న హృదయంలోనూ జీవితంలోనూ ఎల్లప్పుడూ ముర్రబెట్టాల్సి వస్తుందంట. అంటే మూలుగులు మొదలయ్యాయి. మాట్లాడుతూనే ఉంటారు, ములుగుతూనే ఉంటారు. 10 మందిలో నవ్వినట్టే ఉంటారు, లోపల కుమిరిపోతూనే ఉంటారు. అందరిలాగా ఆనందంగా పాటలు పాడినట్టే ఉంటారు, కన్నీటి దారలో మునిగిపోతూనే ఉంటారు. ఇది జరుగుతున్న వాస్తవ చరిత్ర. ఈ శుభవేళ మీరు పైకి నవ్వుతూ ఉన్నా, కప్పిపుచ్చుకుని బ్రతకగలిగిన, మొండి ధైర్యం తెచ్చుకుని కనబడినా అది పరిష్కారం కాదుగా. ఈరోజు నా దేవుని పెట్టి మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, ఇతగాడు చేసినట్టుగా మీరు కూడా దినమెల్లా ఆయనకు మొరపెడితే, ఆయన మొర్ర ఆలకిస్తే వెంటనే కార్యాలు జరుగుతాయి. మీకు ఒక విషయం చెబుతానండి తర్వాత. ప్రభువా నా ప్రాణము నీ వైపు ఎత్తుతున్నాను, పైన మొరబెడుతున్నానయ్యా కనికరించయ్యా అన్నాడు. ఇప్పుడు అంటున్నారు నా ప్రాణం నీ వైపు ఎత్తుతున్నాను అంటే ప్రాణం సొమ్మసిల్లే పరిస్థితి వచ్చింది. బైబిల్లో ఉందిగా, నా ప్రాణము సొమ్మసిల్లగా, నా ప్రాణములో త్రాణ లేనప్పుడు నా ప్రాణము విసికి ఉన్నది, నా ప్రాణము మూలుగుతూ ఉన్నది. ఎన్ని మాటలు విన్నాం. మనిషి ఈ సమాజంలో నడిచేటప్పుడు పైకి సుందరుడిగా కనబడతాడు, కానీ మూలిగే గుండెలు లేదు, నలిగిపోతున్న వ్యక్తులు లేరు, కంగారు పడుతూ కవర్ చేసుకునే వ్యక్తులు కనబట్టల్లా. అయినా నా దేవుడు ఎవరో తెలుసా? ఎప్పుడైతే నిజమైన బాధలో నీవు ఉంటావో ఆయన పైరూపాన్ని కాక ఆంతర్యాన్ని చూడగలిగిన వాడు. ఆయన గమనించి ఏమంటాడు తెలుసా? వీరికి నేను వాళ్ళ ప్రాణానికి విడుదల చేస్తాను. ఇక లాభం లేదని తన ప్రాణాన్నట్టు ఆయన వైపు ఎత్తుకుని ప్రార్థన చేశాడట. అప్పుడు ఏమని కోరుకుంటాడో తెలుసా? నీ సేవకుని ప్రాణాన్ని సంతోషింపచే. అంటే దీని అంతటికి కారణం ఏంటంటే సంతోషం లేదు. సంతోషం లేకపోవడానికి కారణాలు ఏమైనా కావచ్చు, ఎన్నైనా కావచ్చు. మిమ్మల్ని అడిగితే మీరు చెప్పరు నా సంతోషం లేకపోవడానికి కారణం ఇదే అని. కనుక ఆ కారణాల లిస్టు కంటే పరిష్కార దిశలో అడుగులు వేయాలి. మనం జీవగల దేవుని వైపు తిరిగి దినమెల్లా మొరబెడుతూ మన హృదయాన్ని తట్టు తిప్పితే హృదయానికి స్పందించే దేవుడు ఆయన అంటాడు కదా, నీ హృదయాలోచనలు నేను ఎరుగుదును అంటాడు, నీ హృదయం నాకివు కుమారుడా అంటాడు. అంటే అర్థం ఏంటంటే పరిష్కారం నేను చేయాలంటే నీ హృదయం నా చేతిలోనికి రావాలి. ఇప్పుడైతే ఆయన వైపు తిరుగుతాము. ఆయన ఎలాంటివాడో తెలుసా? దయాళుడు, క్షమించగలిగిన వాడు, కృప చూపగలిగిన వాడు. ఎంతకన్నా అభయం ఎక్కడుందండి? ఆయన క్షమిస్తాడట. అంటే నీ తప్పులకు కారణం ఏమిటో నీకు అర్థమయ్యింది, దాన్ని ఆయన క్షమించి పరిష్కారం చేస్తాడు. రెండవది కనికరిస్తాడట. కనికరించేది ఎప్పుడో తెలుసా? జీవితంలో తెలిసి చేయక మూర్ఖంగా వ్యవహరిస్తామే, అట్టి వారిని క్షమించినట్టుగా దేవుడు మన అక్రమాలు, మన ఇష్టానుసారంగా స్వేచ్ఛగా చేసిన నిర్ణయాలన్నీ క్షమించి కృప చూపుతాడట. అన్నిటికంటే విశేషం, క్షమించి కృప చూపి దయాళుడిగా మన హక్కులు చేర్చుకుంటారు. నీ ప్రాణానికి సంతోషం కలుగ చేస్తాడు. అది ఈరోజే మీ జీవితంలో మొదలవ్వాలి. ఓ సేవకుడిగా దండం పెట్టి చెబుతున్నాను, మీ ప్రాణాత్మదేహాలు క్షేమంగాను, నోటి నిండా నవ్వు, మీ హృదయం సంతోషించేట్టుగా ప్రభువు పేరట మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు ఆ కార్యం చేయబోతున్నాడు. మీ చేతులు మీ మనసు ఆయన వైపు ఎత్తండి. పరిశుద్ధుడును ప్రేమమడిన ప్రభు బిడ్డలను దీవించి కృపదు మేలు చేయండి. నెమ్మది చేత నింపండి. కుటుంబానికి రక్షణ కలగాలి, నోటి నిండా నవ్వు ఉండాలి, ప్రాణాలు తెప్పరిల్లాలి, కుటుంబం భద్రతగా ఉండాలి, నీ కృపలో నడవాలి. అటు బలమైన కార్యాలు జరిగించి అవసరాలన్నీ తీర్చి రక్షణ భాగ్యంలో నడిపించుమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.